సో ఏదైతే మొన్న హనుమాన్ యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి భగీరథ్ ఇష్యూలో నేను తప్పు చేశాను. నేను నా కొడుక్కి టైం ఇవ్వలేదు అని జెప్పేసి చాలా ఓపెన్‌గా జెప్పిన పరిస్థితి. ఇదే ఇప్పుడు దాదాపు టీనేజర్స్ అంతా ఇటువంటి ప్రాబ్లమ్‌ని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సెలబ్రిటీలు గాని, లేపోతే పొలిటికల్ లైఫ్‌లో ఉన్న పిల్లలకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ టైం ఇవ్వకపోవడం. సో, దాని పట్ల ఆ పిల్లలు గూడా కొంచెం ఇప్పుడు నడుస్తుంది గదా! రాష్ట్రంలో సాయి భగీరథ ఏదైతే ఇష్యూ నడుస్తుందో, సో, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేంద్ర ఉన్నారు. సార్ ఎట్లా జూస్తున్నారు మొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాటలు గాని? సో, మీరు రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు కదా! టీనేజర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్నారు? ఒక సెక్షన్ ఆఫ్ టీనేజర్స్ వెరీ సీరియస్ అబౌట్ దర్ అకాడమిక్ కెరియర్స్. ఎక్కడైతే పేరెంట్స్ టైం ఇచ్చి, ఎక్కడైతే పేరెంట్స్ పిల్లల యొక్క భవిష్యత్తు నిర్మాణానికి వాళ్ళు సాయం చేయడానికి ఉండి, భవిష్యత్తు ఎట్లుంటుందో అని చెప్పి ప్రతి విషయంలో కేర్ తీసుకునే పిల్లలైతేనేమో టోటల్‌గా వాళ్ళు అకాడమిక్ ఓరియంటేషన్ ఉంటది. భవిష్యత్తుని ఎట్లా ప్రణాళిక వేసుకోవాలా, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనే మోడల్‌లో ఉంటది. ఒక సెక్షన్ ఒక అనదర్ 20% అందులో డబ్బు లేని వాళ్ళు ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. అఫ్లుయెంట్ ఫ్యామిలీస్ అంటాం కదా! వాళ్ళు కూడా ఉంటారు. ఈ 2 సెక్షన్‌లో కంబైన్ చేస్తే మనకు 30% ఉంటే, దానిలో తల్లిదండ్రులు పిల్లలకు అసలు సమయం ఇవ్వకపోవడం, పిల్లలు బయటెళ్ళి ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉండడం. ఇటు పేదరిక వర్గం వాళ్ళేమో పొద్దున్నుంచి రాత్రి దాకా ఏదో ఒక పని చేసుకోవాలనే యావతోటి పిల్లల్ని చూసే తీరిక వాళ్ళకు అవసరం, అవకాశం కూడా ఉండదు. అదే డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకన్నీ సౌకర్యాలుంటాయి. కానీ పిల్లలు నిజంగానే పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏం చేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అసలు స్కూల్‌కెళ్తున్నారా? కాలేజీకెళ్తున్నారా? ఎళ్ళినా సరే వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు? వాళ్ళ మిత్ర బృందం ఏంది? వాళ్ళు బయట ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు? అనే వాటి పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల పిల్లలు విచ్చలవిడిగా తిరగడం, విశృంఖలంగా ప్రవర్తించడం, డబ్బెక్కువగా ఉండడం, దాన్ని మానిటర్ చేసే వ్యవస్థ వాళ్ళ ఇంట్లో లేకపోవడం, ఇవన్నీ వెరసి పిల్లలు విపరీతమైన డిస్టర్బెన్స్‌కు లోనైపోయి వాళ్ళకు అయితే బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. లేదు వాళ్ళకు సైకలాజికల్ ఇష్యూస్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది. ఇక మూడో సెక్షన్ మిడిల్ క్లాస్‌లో ఉన్నవాళ్ళు అటు అఫ్లుయెంట్ ఫ్యామిలీస్‌లోని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇటు అకాడమిక్ చదువుకోవడానికి కోసం వాళ్ళు పెట్టే సీరియస్‌ను అట్లా చేయాలనిపిస్తది. ఈ రెండిట్లో ఏది సీరియస్ తీసుకొని దేనికి పోవాలనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న సెక్షన్ కూడా పిల్లలుంటారు. మీరు సాయి భగీరథ్ ఇష్యూ పర్టిక్యులర్‌గా చూస్తే గతంలో తను హాస్టల్‌లో, కాలేజ్ లైఫ్‌లో కూడా చేసిన బిహేవియర్‌కి సంబంధించి ఏం చెప్తారంటే, కేవలం అది ఒక డబ్బు, అధికారంతోనే వచ్చే బిహేవియర్ అంటారా? లేకపోతే నిజంగా వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటదసలు? అంటే భగీరథ వచ్చినయి వీడియోలొచ్చినయి మరవి నిజమా కాదో మాకు తెలవదు గానీ, బట్ ఎనీ చైల్డ్ అట్లా పిల్లల మీద దాడి చేయడాలు, తర్వాత విపరీతంగా ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడడము, ఏ రూల్‌నైనా బ్రేక్ చేయడం, ఇవన్నీ గూడా డబ్బు వల్ల రావు. దేనివల్ల వస్తాయంటే, చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకిచ్చే టైం గానీ, వాళ్ళను ఎట్లా ఉండాలి, ఇంట్లో ఉన్న రూల్స్ ఏంటి, ఇంటికి సంబంధించిన వాల్యూ సిస్టమ్ ఏంటి, అనే మానిటరింగ్ సిస్టమ్ ఇంట్లో ఎప్పుడైతే ఫెయిల్ అయితదో, అది డబ్బు ఉండని, డబ్బు లేకపోని, ఎవ్వరైనా సరే పిల్లలు అట్లే తయారు కావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది డబ్బు వల్లే వచ్చిందని మనం చెప్పలేము. కాకపోతే ఏందంటే, వాళ్ళకి కావాల్సిన వాల్యూ సిస్టమ్‌ని సరిగ్గా టైంలో తల్లిదండ్రుల ద్వారా, కుటుంబ వాతావరణం ద్వారా ఎప్పుడైతే పిల్లలకు సంక్రమించదో, వాళ్ళు అన్‌రూలీగా ప్రవర్తిస్తారు. రెండోది నిజంగానే ఒకవేళ తల్లిదండ్రులు పూర్తి స్థాయి లోపల కాన్షియస్‌నెస్‌తో ట్రై చేసినప్పటికిని, కొంతమంది పిల్లలకు కొన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఉన్నప్పుడు పిల్లలు కూడా అట్లే ప్రవర్తించడానికి ఎక్కువ అవకాశం ఉంటది. మూడోది తల్లిదండ్రుల దగ్గర ఇంట్లో బానే ఉండొచ్చు. బయట ఎళ్ళినప్పుడు స్కూళ్ళలో గానీ, లేదు దారి మధ్యలో గానియండి, లేదు నైబర్స్ గానీ ఎవరైనా వాళ్ళని బుల్లింగ్ జేశారు, ర్యాగింగ్ జేశారు, లేదు మిస్‌గైడ్ జేశారు. అట్లాంటి పిల్లలు గూడా చాలా విపరీతమైన ఆవేశంతోటి డిస్టర్బ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటది. అంటే ఏం చెప్తారు? పిల్లలకు సంబంధించి అంటే ఎక్కువ కంట్రోల్ పెట్టినా గూడా, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు హ్మ్. ఎక్కువ పేరెంటింగ్ అనేది ఒకవేళ ఎక్కువ కంట్రోల్ చేసినా గూడా పిల్లలు అబ్నార్మల్ అవును. సిట్యుయేషన్స్‌కెళ్తా ఉంటారు గదా! అవును. సో, దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే తల్లిదండ్రులు అయినా, స్కూలు, కళాశాల యాజమాన్యాలు అయినా సరే, ఒక రూల్ పొజిషన్ మనం ఇచ్చేసినప్పుడు, దాని ఔట్‌కమ్ ఏందో ఊహించాలి. మనం ఏం ఆశించి ఈ రూల్స్ పెడుతున్నాం. మనము ఆశించిన రూలు ఈ పద్ధతి వల్ల నిజంగానే సక్సెస్‌ఫుల్ అయినట్టు మనకేమైనా రీసెర్చ్ ఫైండింగ్స్ ఉన్నాయా? లేదు మనకిష్టం ఉంది కాబట్టి మనము పిల్లల్ని ఇట్లుంటేనే బావుంటదని మనకున్న ఒక ఏమంటారు కన్సాలిడేటెడ్ ఐడియా తోటి మనం ఇట్లా ప్రవర్తిస్తున్నామా? అనేది చెక్ జేసి
పిల్లలకు స్వేచ్ఛకును, వాళ్ళ ప్రోగ్రెస్‌కి రెండిటికి అనుకూలంగా తర్వాత అది వాలిడేషన్ అయితది అనుకుంటే తల్లిదండ్రులు గానీ, ఇన్‌స్టిట్యూషన్స్ గానీ రూల్స్ పెట్టొచ్చు. కానీ కేవలము పిల్లల్ని కట్టడి జేయాలా, లేదు పిల్లల్ని కంట్రోల్ జేయాలా, వాళ్ళు ఎటు ఇటు తిరగకూడదు, వాళ్ళు ఏం చూడకూడదు. వాళ్ళు స్కూల్‌లో ఉన్నారు కాబట్టి ఓన్లీ చదువు కోసమే మనము ఉన్నారు కాబట్టి చదువు మాత్రమే చదవాలి. ఇంకా వేరే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గానీ, స్పోర్ట్స్ గానీ, లేదు ఆర్టిస్టిక్ విషయాలకు సంబంధించి గానీ, ఇవన్నీ గూడా చేయాల్సిన అవసరం లేదు అనే భావనతో ఉన్నప్పుడు మాత్రం పిల్లలు తప్పకుండా తిరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే దాదాపు చిన్న ఏజ్‌లోనే అంటే గతంలో మీ ఏజ్‌లో గాని, లేపోతే మా చైల్డ్‌హుడ్‌లో హ్మ్. ఇంత ఆహ్, సోషల్ మీడియా గాని, హ్మ్. లేపోతే ఫోన్స్ గాని అప్పుడు లేవు. అవును. సో, ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే స్కూలింగ్‌లోనే దాదాపు స్మోకింగ్ గాని, హ్మ్. గాంజా గాని ఇటువంటి వాటికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. సో, అవును. ఏం జెప్తారు దానికి సంబంధించి? అట్లేం లేదండి. మేము యంగ్‌గా ఉన్నప్పుడు కాలంలో గూడా తాగేవాళ్ళున్నారు. సిగరెట్ తాగేటోళ్ళున్నారు. డ్రగ్ వాళ్ళు అందుబాటులో లేకపోవచ్చు గానీ, సిగరెట్ తాగారు, లేదంటే పొగాకు పీల్చేటోళ్ళు, లేదంటే కల్లు తాగేటోళ్ళు. అవకాశం దొరికితే డబ్బులుంటే పోయి బ్రాండీ, బీరు అన్నీ తాగేసేటోళ్ళున్నారు. కాకపోతే అంటే వెరీ స్మాల్ సెక్షన్. ఎందుకంటే అప్పుడు అవైలబుల్ గూడా చాలా తక్కువ. యాక్సెసిబిలిటీ గూడా చాలా తక్కువ. డబ్బుండేది గాదు. అవన్నీ చాలా పెద్ద పెద్దోళ్ళుండే అనే భ్రమలో ఉండేటోళ్ళు. ఇప్పుడేమైంది సోషల్ మీడియా తర్వాత డబ్బు మార్కెట్‌లోకి బాగొచ్చి ఏ పని చేసినా సరే డబ్బొచ్చడం మొదలుపెట్టిన తర్వాత పిల్లలందరూ గూడా దే స్టార్టెడ్ డూయింగ్ ఎక్స్‌పెరిమెంటింగ్. సో, అవి అవైలబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది, మనీ ఉంది. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా గానీ అడ్వెంచరస్ స్టేట్ ఆఫ్ మైండ్‌తో ఉంటారు. ఎక్స్‌పెరిమెంటేషన్‌తో ఉంటారు. సో, దాని ద్వారానే వాళ్ళకొక ఐడెంటిటీ వస్తదని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చేయడం తప్పనేం కాదు. కానీ నిజంగానే అది ఎక్స్‌పెరిమెంట్ కోసం చేస్తున్నామా? నిజంగానే లేదు మనం అదే స్టేజ్‌లో ఉండి వాటన్నిటిని మనం ప్రాక్టీస్ చేస్తేనే మనల్ని గుర్తిస్తారు అనే ఒక రాంగ్ పర్సెప్షన్‌లో ఉన్నారా అనేది మనం ఎక్కువ గుర్తించి దాన్ని బెటర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. స్కూల్ నుంచి బయటికి రాంగానే కాలేజ్‌లోకి అడుగు పెడుతూనే ఒక ఎట్లా ఉంటది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? వాళ్ళ మెంటల్ బిహేవియర్ ఎట్లా ఉంటది? టీనేజ్‌లోకి రాగానే పెద్దగా వాళ్ళు ఆలోచించుకుంటారు. లేకపోతే పెద్దగా ఊహించుకుంటారు గదా! సో, దానికి సంబంధించి ఏం జెప్తారు? అంటే ఎప్పుడైనా గానండి స్కూల్ నుంచి ప్రీ టీన్స్ నుంచి టీన్‌లోకొచ్చిన తర్వాత ఒక ఐ యామ్ డిఫరెంట్, ఐ యామ్ స్పెషల్, ఐ యామ్ నాట్ కంపేరబుల్ టు ఎనీబడీ. మై రూట్ ఈజ్ సెపరేట్ అని ఇట్లాంటి భావనలొస్తాయి. ఇన్‌ఫాక్ట్ సైకాలజీ థియరీ గూడా ఏం చెప్తదంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డెఫినెట్‌గా ఇండిపెండెంట్ అండ్ డిఫరెంట్. అండ్ నో హ్యూమన్ ఈజ్ బీయింగ్ కంపేర్ విత్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. అంటే దే ఆర్ నాట్ కంపాటబుల్ టు కంపేర్ ఆల్సో. కాబట్టి ఆ ఐడెంటిటీ భావన ఉండడం తప్పేం కాదు. కానీ ఈ ఐడెంటిటీ అనేది నాకు మాత్రమే ఐడెంటిటీ ఉంది. ఎవరికీ ఐడెంటిటీ లేదు అనే ఆలోచన ఎప్పుడైతే వస్తదో, అప్పుడు పిల్లలు అవతలోళ్ళ కంటే డామినేట్ చూపించడం, అవతల వ్యక్తుల కంటే నేను సుపీరియర్ అని ఫీల్ కావడం, అవతల వ్యక్తులకు గౌరవం కూడా ఇవ్వకపోవడం, కన్సిడర్ చేయకపోవడం, ఇట్లాంటి ఆలోచనలొచ్చినప్పుడు డెఫినిట్‌గా చుట్టుపక్కల ఉన్న పిల్లల లోపల వైషమ్యాలు ఏర్పడతాయి, పోటీతత్వం ఏర్పడుతది. ఇంకా కొంచెం అది హద్దు దాటితే మనం కొట్టుకోవడము, తర్వాత వాళ్ళు ఒకరినొకరు తుదముట్టించుకోవాలనే కుట్రలు చేయడము, గ్యాంగ్‌లు ఫార్మ్ కావడము, ఇయన్నీ జరుగుతా ఉంటాయి. వీటన్నిటి పట్ల ఎవరు అప్రమత్తం వహించాలి? ఫస్ట్ తల్లిదండ్రులు వహించాలా? రెండోది ఇన్‌స్టిట్యూషన్స్ వహించాలి. పిల్లలు ఇట్లా టీన్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఎమోషన్స్ ఏ రకమైన ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది? మన ఆలోచనలో మనని బిహేవియర్ ఎట్లా ప్రభావితం చేస్తది? అది అవతలి వ్యక్తుల పట్ల ఎట్లా మనని అటాక్ చేయడానికి ప్రేరేపిస్తది? ఈ ఆలోచనలు, ఈ ఫీలింగ్సు ఇవన్నీ నిజాలు కావు. ఫ్యాక్ట్‌ని మనం తెలుసుకొని ప్రవర్తించాలి అనే ఎడ్యుకేషను, అనే అవేర్‌నెస్ గనక మనం ఇవ్వగలిగితే, పిల్లలు నిజంగానే వాటిని నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తుంటాం ఫోన్స్ ఇవ్వకపోయినా క్షణికావేశంలో ఆహ్, చేసుకోవడం గాని, లేపోతే ట్రైన్ కింద పడడం అవును. గాని, ఇట్లా ఫోన్స్ కోసం చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కోసం గూడా ఈ టీనేజర్స్ ఇట్లా అడిక్ట్ కావడం ఎట్లా అవును. చూస్తున్నారు? అవును. అంటే అందరూ అంటారు ఇట్లే అండి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళు తర్వాత పత్రికా రంగం ఉన్న వాళ్ళందరూ గూడా క్షణికావేశంలో రాస్తారు. కానీ అది తప్పది. క్షణికావేశంలో హార్డ్‌లీ 0.05% జరుగుతాయి. ఎక్ సమాజంలో పెద్దవాళ్ళు గాని, చిన్నవాళ్ళు గానియండి, అది చాలా సిస్టమాటిక్‌గా ఉంటది. చాలా రోజుల నుంచి వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి చెప్తా ఉంటది. ఆహ్, "నువ్వు అనవసరం, నువ్వు బతికి లాభం లేదు. నువ్వు ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఈ సమాజానికి ఏం కాదు. నిన్నెవడు పట్టించుకోడు. నీ గురించి గుర్తించుకోరు" అని అన్‌హెల్ప్‌ఫుల్ థాట్స్ వాళ్ళకు పాపప్ అయితా ఉంటాయి. అంటే ఏంటి? ఎందుకైతే అట్లా? అందరికైతాయా? అంటే అందరికి గావు. ఎవరైతే డిప్రెషన్‌లకి లోనైతారో, ఎవరైతే విపరీతమైన ఒత్తిడిని చాలా రోజుల పాటు అనుభవించాల్సొస్తదో, ఎవరైతే ఇంట్లో చాలా డిస్ట్రక్టివ్ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరుగుతారో, ఆ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి ఇలాంటి ఆలోచనలొస్తాయి. వచ్చినప్పుడు ఇది నిజమా? అబద్ధమా?
ఎందుకు నాకు ఇట్లా అనిపిస్తుంది అనే తర్కంలో కాకుండా, అరే! నేను జీవించడం వేస్ట్ కావచ్చు, అందరూ అదే అనుకుంటుర్రు కావచ్చు, ఇంకట్లా దానికి నేను జీవించడం ఎందుకు అని చెప్పి చాలా ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తారు. ఎవరెవరు ఇప్పుడు ఎలా రకంగా ఏది ఈజీ మెథడు, నాకు ఏది కంఫర్టబుల్ ఉంటది, ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళు సో, ఇప్పుడు పిల్లలు గూడా ఎవరైనా ఇంట్లో రిమోట్ ఇవ్వలేదు, ఫోన్ ఇవ్వలేదని ఎందుకు అంటే, ఫోన్ ఇవ్వకపోవడం అనేది ఒక కారణం మాత్రమే. దాని ఎనకాల చాలా సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. జరిగిన ప్రతిసారి వానికి ఏమనిపిస్తదంటే వానికి, నేను వేస్టు, నా మాట ఎవరు వినరు. నాకెప్పుడూ వివక్షనే ఉంటది. నాకంటే మిగతా వాళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ అని మా తల్లిదండ్రులు అనుకుంటారు. నేను వేస్ట్ అని నాకు భావన కలుగుతది. నా స్నేహితుడు కూడా అట్లే అనిపిస్తది. అని ఈ రాంగ్ థాట్ ప్యాటర్న్‌లోకి ఎళ్ళిపోయే పిల్లలు, అలాంటి అనుభవాలు జరిగినప్పుడు ఇంకా ఎక్కువ బాధపడడం. అట్లా, అట్లా, అట్లా జరిగి బ్రిమ్ దాకొస్తుందనమాట. సో, ఫోన్ ఇవ్వకపోవడం, రిమోట్ ఇవ్వకపోవడం అనేది నిండి ఉన్న గ్లాసులో ఒక డ్రాప్ పడేలాంటిది. అది ఓవర్‌ఫ్లో అయిపోతది. అప్పుడు పిల్లలు కోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి పిల్లల మానసిక స్థితిని ఏంటిదో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునే విధంగా తల్లిదండ్రులు ఇంట్లో ఉండాలి. ఇప్పుడున్న కాలంలో ఏ తల్లి, ఏ తండ్రి పూర్తిగా పిల్లల మీదే ఫోకస్ చేసి వీళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనే భావనతోటి ఉన్న సంఖ్య రోజు రోజు తగ్గిపోతుంది. ఒకప్పుడు మీరు చెప్పినట్టు భర్త ఒకరు పనిచేస్తే భార్య ఇంట్లో అన్ని చక్కబెట్టేది, తల్లిగా చూసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తే గాని కుటుంబం నడవని పరిస్థితి. మరి ఎట్లా అటు పేరెంటింగ్ ఎట్లా ఉండాలి? ఇద్దరు ఆఫీస్‌లకెళ్ళొచ్చిన తర్వాత, స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎట్లా ఉండాలి? వాళ్ళ పిల్లలతోని ఎట్లా టైమ్ స్పెండ్ చేయాలి? అంటే ఇక్కడ ఇద్దరు పని చేయడానికి ఎళ్ళడమే సమస్య కాదు యాక్చువల్‌గా. పనికి పోయే కంటే ముందు, పనికి నుంచి వచ్చిన తర్వాత మనం ఎంత సమయం పిల్లలకి కేటాయిస్తాం అనేది ముఖ్యం. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మొబైల్ ఫోన్‌లోనే ఉంటారు. వాళ్ళు కూడా చాట్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఉద్యోగరీత్యా కావచ్చు, లేదు వాళ్ళకు ప్లెజర్ పర్సనల్ ఫ్రెండ్‌షిప్ కోసం కావచ్చు, కుటుంబ వ్యవహారాల కోసం కావచ్చు. ఇవన్నీ అయినప్పటికిని ఏది ప్రాధాన్యం ఇవ్వాలా? మనం ఏది ప్రముఖంగా మనం చేయాల్సిన పని అనే దాని గురించి తల్లిదండ్రులకు గనక ఒక వాల్యూ సిస్టమ్ ఉందనుకోండి. డెఫినిట్‌గా రాగానే కనీసం ఒక గంట, 2 గంటలు ఫోన్‌లు మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా పిల్లల కోసం కూర్చొని, పిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్ నుంచి వచ్చారా? ఎప్పుడొచ్చారు? లంచ్ బాక్స్ ఇచ్చాను. నిజంగానే భోజనం చేసిర్రా లేదా? రాగానే డ్రెస్ చేంజ్ చేసిర్రా లేదా? రాగానే ఇంట్లో పెట్టిన పలహారం గాని, ఏదైనా తిన్నారా లేదా? ఆ స్కూల్‌లో ఏం జరిగింది? అనే విషయాల గురించి చర్చించే ఓపిక, చర్చించాల్సిన అవసరం ఉందనేది 80% ఆఫ్ పేరెంట్ నమ్మనే నమ్మరు. ఎవరి వాళ్ళు చేసుకోవాలండి. ఏముంది ఇంకేం చేస్తాం మేము అని అన్న ధోరణిలో ఉంటారు. కానీ ఇంటికొచ్చేసరికి ఇంట్లో తల్లిదండ్రులు లేకుండా వాళ్ళే ఉండడం అనేది పిల్లలందరికీ పనిష్మెంటే. నో డౌట్ అది చాలా లోన్‌లీనెస్ క్రియేట్ చేస్తది. ఆ లోన్‌లీనెస్ క్రియేట్ చేసినప్పుడు అంత చిన్న వయసులో ఏం ఆలోచిస్తారు? ఎక్కడైతే ప్లెజర్ వస్తదో అక్కడ మాట్లాడాలని కోరుకుంటారు. దాంతోటి ఏంది మొబైల్ ఫోన్ యూజ్ చేయడమో, లేకుంటే కంప్యూటర్ ఉంటే ఇంటర్నెట్‌లో కనెక్ట్ కావడమో, ఎక్కడో దేశాల అవతల ఉన్నోళ్ళు, రాష్ట్రాల అవతల ఉన్నోళ్ళు, అసలు మనకు సంబంధం లేని వ్యక్తులు కూడా అందుబాటులోకి వస్తారు. వాళ్ళు నిజంగానే అనునయంగా మాట్లాడతారు. ఆ మొబైల్ ఫోన్‌లో గానీ, మనం నెట్‌లో గానీ దొరికిన వాళ్ళేంది, మనం ఏది చెప్తే అది వింటారు. మనం మనం చెప్పింది గూడా వాళ్ళు వింటారు. మనకెప్పుడు బెదిరింపులుండవు, తిట్లుండవు, రిజెక్షన్స్ ఉండవు. అంతా యాక్సెప్టెన్సే ఉంటది. దీంతోటి ఏమవుతది, నాకు ప్లెజర్ సెంటర్ యాక్టివేట్ అవుతది. డోపమైన్ కిక్ అయిద్ది. నాకు దానివల్ల చాలా ప్లెజరొస్తది. నాకు మళ్ళీ మళ్ళీ అదే కావాలని కోరిక పుడతది. కాబట్టి మళ్ళీ మళ్ళీ అది దానికోసమే తహతహ చేస్తారు. దానికోసం ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు గుర్తించిన తర్వాత ఏంది వీడు మనతో మాట్లాడతలేడు అట్లా ఇట్లా అని చెప్పి మధ్యలో అడ్డుపడేటప్పుడు పిల్లలు వ్యతిరేకిస్తారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ పిల్లల్ని సెల్ ఫోన్‌లకు అడిక్ట్ జేయడం అది మన వల్లనే జరిగిందనే నమ్మాలి ఫస్ట్. మనం ఇంట్రొడ్యూస్ చేస్తేనే పిల్లలకి సెల్ ఫోన్ ఉంటదని తెలుస్తది. లేకుంటే చిన్న పిల్లలప్పుడు పిల్లలకి ఎట్లా సెల్ ఫోన్ తెలుస్తది? అన్ని గంటలు చూడొచ్చని ఎట్లా తెలుస్తది? తెలీదు. కాబట్టి మీకున్న ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. అది డెఫినెట్ అది ఇనెవిటబుల్ అది. ఆ కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికిని పిల్లలకు మనం సమయం కేటాయించడం అనేది పిల్లల హక్కు. పిల్లలకు మీరిచ్చే ఫేవర్ గాదది. పిల్లల హక్కది. కాబట్టి మీరు సమయం ఇచ్చి పిల్లలతో కథలు చెప్తారా? ఆటలాడతారా? ఇంకేమైనా గేమ్స్ ఆడతారా? మీ చాయిస్. బట్ మీరు పిల్లలకు సమయం ఇచ్చి పిల్లలతో ఎంగేజ్ అయ్యే ప్రక్రియను ఎప్పుడైతే చేస్తారో, పిల్లలకి మీ మీద ట్రస్ట్ వస్తది. ఏ సమస్యొచ్చినా తల్లిదండ్రులకు చెప్పుకోవచ్చు అనిపిస్తది. ఏది సమస్యొచ్చినా తల్లిదండ్రులు వింటారనిపిస్తది. అప్పుడు మాత్రమే పిల్లలు వేరే విషయాల పట్ల జోలికెళ్ళకుండా తల్లిదండ్రులతో కనెక్షన్ అయిపోయి, ఇంటికి సంబంధించిన విలువలకు పరిధిలోనే పనిజేయడానికి అవకాశం ఉంటది. ఒకప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు అమ్మమ్మ, నానమ్మ, హ్మ్. తాతయ్యలు వీళ్ళు ఇట్లా ఉండి స్టోరీస్ గాని, లేకపోతే కుటుంబ విలువలు చెప్పే పరిస్థితి. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్‌లో అందరూ ఒక దగ్గర ఉండాల్సిన పరిస్థితి కూడా లేకపోవడం. అవును. ఎట్లా ఉంటుంది దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందంటారా?
అంటే ఉమ్మడి కుటుంబంలో సమస్యలు లేవు. ఇప్పుడే సమస్యలని మనం చెప్పడానికి లేదు అది. అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం అప్పటి అగ్రిగేరియన్ సిస్టమ్‌లో ఉండే కాబట్టి అది పనిచేసింది. ఇప్పుడున్న సెటప్ లోపల ఉమ్మడి కుటుంబం ఈజ్ నాట్ ఎ చాయిస్. ఇప్పుడు చేయగలిగేది ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తులే సమయాన్ని కేటాయించి పిల్లలకు గావాల్సిన సమస్యలను తీరుస్తూ, వాళ్ళకు నేనున్నానే భరోసాను కలిగించడమే ఏ తల్లిదండ్రులైనా చేయాల్సిన మొట్టమొదటి పని. ఆ పని చెయ్యకుండా మిగతా పనులన్నీ మనం పిల్లల సమకూర్చే ధ్యాసలో ఉండి, వానికి కారు కొనియాలా, లేదు పెద్దోడైతే, లేదు చిన్నోడైతే వానికో సైకిల్ కొనియాలా, టీనేజ్‌కొచ్చే వానికి బైక్ కొనియాలా, లేదు ఇంట్లో అన్నిట్లో ఏసీలు పెట్టియాలా, లేకుంటే మంచి ల్యాప్‌టాప్ కొనియాలా, ఐఫోన్ కొనియాలా, లేదు మంచి ఐ వా వ వాచ్ కొనియాలా. ఈ భ్రమలో ఉండి ఇవే పిల్లలకు అవసరమనే థాట్ ప్రాసెస్‌లో ఉన్నవాళ్ళు ఆ ఆలోచన మానేసి, ద ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్ వాట్ యూ కెన్ గివ్ టు యువర్ కిడ్స్ ఈస్ యువర్ టైమ్. ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ మీరేదైనా ఇయ్యగలిగారంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం. ఇంకా చాలా గొప్ప విషయం ఏదైనా ఉంది అనంటే వానితో సమీపించి మీరు వాని కోసం వాడి ఆలోచన ప్రకారం ఆలోచించి, కలిసి వానికి గావాల్సిన విషయాన్ని ప్లాన్ చేసుకొని వానికి స్వేచ్ఛనివ్వడం. ఇవి ఏవైనా సరే ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా గానీ విలువైన గిఫ్ట్‌లు పిల్లలకి ఏదైనా ఇచ్చేదంటే ఇది. సో టీనేజ్‌కి సంబంధించి కూడా దాదాపు అమ్మాయిలు అబ్బాయిలతో గాని, అమ్మాయిలు అబ్బాయిలతో గాని లవ్‌లో పడడం గాని, లేకపోతే అట్రాక్షన్ పేరుతో హ్మ్. హ్మ్. ఎవరైనా ఫోన్‌లో మాట్లాడడం, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేయడం. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? సీ మన సమాజం ఒకటి బాగా అర్థం చేసుకోవాలేందంటే, టీనేజ్ వయసులో వచ్చిన తర్వాత ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనేది చాలా నార్మల్. ఒకవేళ టీనేజ్ వయసొచ్చి ఎర్లీ అడల్ట్ వచ్చినా సరే, నువ్వు ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షితులు కావటం లేదు అంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ గ్రోత్ అని అర్థం. దట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. అయితే ఆకర్షణ వచ్చిన తర్వాత ఆకర్షణ ద్వారా మనకొచ్చే భావనలు అబ్బాయిలు, అమ్మాయిలకు ఉండే ఆ లైంగికపరమైన ఆలోచనలు, లైంగికపరమైన భావనలను అది ఎక్స్‌పెరిమెంటల్ స్టేజ్‌కి ఎళ్ళకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది అటు ఇన్‌స్టిట్యూషన్స్ గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించాలి. పిల్లలకి బిహేవియరల్ సైన్స్ నేర్పించాలి. వాళ్ళలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఎలాంటి థాట్స్ వస్తాయో నేర్పించాలి. మనకొచ్చే ఈ సెక్షువల్ ఇంపల్సెస్‌ని ఎట్లా ఆర్గనైజ్ జేసుకోవాలి, ఎట్లా రెగ్యులేట్ జేసుకోవాలా అనేది నేర్పించాలి. వీటిని గనక నేర్పిస్తే పిల్లలు వచ్చిన భావనలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాన్ని రెగ్యులేట్ చేసుకుంటారు. దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటారు. వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ సెక్షువల్ ఇంపల్సెస్‌ని ఆ అవతల వ్యక్తితోటి కలిసే అవకాశం ఎప్పుడొస్తదో అప్పటి వరకు దే కెన్ వెయిట్. అంతేగాని మనం సినిమాలు, మొబైల్ ఫోన్‌లు, సైట్‌లు ఇవన్నీ అందుబాటులో పెట్టి ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలో చెప్పకుండా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ ఇవ్వకూడదు. అసలు ప్రేమనే ప్రేమించుకోకూడదు అని చెప్పి మనం వేల, వందల పాటలు ప్రేమ గురించి పెట్టేసి, వందల సినిమాలు ప్రేమలకు సంబంధించి మనకు అందుబాటులో పెట్టేసి చేయకూడదంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యాక్ట్ బై ఎనీబడీ. అందులో టీనేజ్ పిల్లలకి ఇంకా కష్టం. ఎందుకంటే టీనేజ్ పిల్లల బ్రెయిను ఎట్లుంటదంటే ఒక కొత్త ఫెరారీ కారు గనక హైవేలో బండ్లు పెట్టి ఎంత స్పీడ్ పెడితే ఎట్లా వేగంగా పోతది? పిల్లల ఆలోచన కూడా అంతే వేగంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూస్తున్నారుగా పేరెంట్స్ ఖచ్చితంగా డాక్టర్ చెప్పిందేంటంటే, మీరు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు కొనిస్తున్నారని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. బట్ అత్యంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఏంటంటే, మీరు పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడమే మీరిచ్చే పిల్లలకు బెస్ట్ గిఫ్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే టీనేజర్స్‌లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా! చాలా వరకు అపోజిట్ సెక్స్ కోసం చాలామంది ఇటు అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని అదొక కామన్ థింగ్. ఆ ఏజ్‌లో వాళ్ళకొచ్చే కామన్ ఇష్యూ. సో, దానికి సంబంధించి అటు స్కూల్స్‌లో గాని, పేరెంట్స్ ఇంట్లో దగ్గరుండి వాళ్ళకి సంబంధించి అన్ని గైడెన్స్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఎటువంటి చెడు అలవాట్లకు దగ్గర గాకుండా ఖచ్చితంగా పిల్లలు ఒక మంచి మార్గంలో నడుస్తారు. సో, కామన్‌గా టీనేజ్‌లో జరుగుతున్న తప్పులైతే దాదాపు నా దగ్గర వచ్చే కేసులు గూడా ఇటు చాలా వరకు వస్తున్నాయి. చాలా వరకు వాళ్ళని కౌన్సెలింగ్ చేసి పంపిస్తున్నాం అని జెప్పేసి కూడా డాక్టర్ వీరేందర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్‌తో సురేష్ ఆర్‌టీవీ కోసం హైదరాబాద్.